హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కుంభరాశి వారికి 2025 ఏప్రిల్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. కుంభరాశి వారికి ప్రస్తుతము మీ యొక్క జన్మ శని నివర్తి అయ్యి మీ యొక్క ద్వితీయ స్థానానికి గోచరించాడు. మీకు పాద శని అనేది స్టార్ట్ అయ్యింది. అంటే ద్వితీయ స్థానంలో శనిశ్చరుడు ఇక్కడ మల్టీ ప్లానెట్స్ కంజెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఈ ఏప్రిల్ నెలలో ముఖ్యంగా మీకు శుక్రుడు, రాహు, బుధుడు, శనిశ్చరుడు, సూర్యుడు 5 గ్రహాలు మీ యొక్క ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఆర్థికంగా కొంచెం బెటర్గానే ఉంది, పర్వాలేదు. అయితే మీ యొక్క వృత్తిలో మీరు స్థిరంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీ యొక్క జాబ్ని చేంజ్ చేయడం కానీ లేదా మీ యొక్క జాబ్లో ఏదైనా డెసిషన్స్ తీసుకోవటం, మార్పు తీసుకొని రావటం లాంటివి ఇప్పుడు పెద్ద మార్పులు, పెద్ద విషయాలను చేయటం అనేది అంత సేఫ్ అయితే కాదు. ఎందుకంటే మీ యొక్క 6వ స్థానంలో కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. కుజుడు మీకు దశమాధిపతి, వృత్తి ఉద్యోగాలకు అధిపతి. ఆయన నీచ స్థితిలో, బలహీనమైన స్థితిలో 6వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా మీరు మీ యొక్క జాబ్ని స్థిరంగా ఉంచుకోవటం, మీ యొక్క జాబ్ని హోల్డ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక మిగతా విషయాలన్నీ కూడా బెటర్గానే ఉంది. ఆర్థికంగాను మీరు చేసే జాబ్ వల్ల మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. దానివల్ల పెద్దగా ఇబ్బంది అయితే లేదు. అయితే వృత్తిని కొంచెం చూసుకోవాలి, వృత్తి ఉద్యోగాల్లో. అలానే మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా మంచిగా చూసుకోవటం మంచిది. ఎందుకంటే మీ యొక్క ద్వితీయ స్థానంలో శనిశ్చరుడు గోచారము. ద్వితీయ స్థానం అంటే మనం తీసుకునే ఆహార విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. స్టొమక్ రిలేటెడ్గా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మీ యొక్క జన్మ రాశిలో రాహు గోచరిస్తాడు. సో అలర్జీస్ లాంటివి ఏదైనా ఉండేందుకు అవకాశం ఉంది. మీ యొక్క 7వ స్థానంలో కేతు గోచరించడం వల్ల అది కూడా మనం స్టమక్ రిలేటెడ్గా, కాళ్ళు సంబంధించి, నడుముకు సంబంధించి, సో ఈ విషయాల్లో కొంచెం శ్రద్ధ అనేది ఎక్కువగా మీరు తీసుకోవాలి. ఆరోగ్యం విషయం మీద శ్రద్ధ అనేది చాలా అవసరము. అయితే మీకు నెక్స్ట్ మంత్ అనేది చాలా వరకు బాగుంది. అన్ని గ్రహాలు మీకు చాలా వరకు అనుకూలమైన స్థితిలోకి గోచరిస్తాయి. అది మీకు బెటర్గా ఉంటుంది. గురుగ్రహం యొక్క దృష్టి కూడా ఉంటుంది. ప్రస్తుతము ముందు నేను చెప్పిన విషయాలను పాటించుకోవడం మంచిదన్నమాట. ఇక వివాహ విషయానికి చూసినప్పుడు, వివాహ విషయము మీరు డిసైడ్ చేసుకోవచ్చు, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇది మంచి సమయం అయితే కాదు. ఎగ్జిక్యూట్ చేయడానికి కొంచెం డిలే చేయవచ్చు, కానీ డెసిషన్ తీసుకోవడానికి ఒక మంచి సమయంగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ అంతా మీకు బాగుంది. ఈ మంత్ అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి వివాహ విషయానికి ఏదైనా మీరు మ్యాచెస్ చూస్తున్నారంటే అది కొంచెం మీరు డెసిషన్ని తర్వాత చెప్పడము, ఒక కమిట్మెంట్ ఇవ్వడం అనేది తర్వాత చేయవచ్చు. డెసిషన్స్ అయితే మీ వరకు మీరు తీసుకోవచ్చు అన్నమాట. సో ఎంతవరకు బాగుంది. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.